హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేసే కొయ్యగూర వండుతున్నానండి. కొయ్యగూర ఎలా చేస్తానో చూడండి. ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదండి. డైలీ మనం ఆకుకూర తినే విధంగా చూసుకోవాలి. ఆకుకూర కావాల్సింది ఒక 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. కొంచెం ఇంత అయితే సరిపోతుంది. జీలకర్ర కూడా ఎక్కువ రెడ్ కావద్దు, కొంచెం ఇట్లా వేసిన వెంబటే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఎక్కువ మనం మసాలా ఫుడ్ కానీ అట్లా ఎక్కువ ఆయిల్ ఫుడ్ కానీ అట్లా తీసుకోవద్దు. మన హెల్త్ కంట మంచిది కాదు. మనం కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మంచిగా మనం ఇంత తయారు చేసుకునే వేసుకొని వండుతానండి నేను. మసాలాలు అంటే నేను ఎందులో వేస్తానంటే ఓన్లీ ఫిష్ కర్రీలో వేస్తాను, పులుసులో, ఇంకా మసాలా వంకాయలు, ఆ రెండిట్లలో నేను వేసేది మసాలా. ఇంకా వేరే కూరగాయలలో ఓన్లీ అల్లం వెల్లిపాయ, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు ఇవి ఉంటాయి. అవి ఫ్రై అయ్యేలోపు మనం పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ఎక్కువ తినేవాళ్ళు మొత్తం ఈ పచ్చికారం కూడా వేసుకొని తీసుకోవచ్చు. ఆకుకూరలలో నేను ఒక 3-4 అలా వేసుకుంటాను. ఈ విధంగా చేసి చూడండి. ఏ ఆకుకూర అయినా చాలా టేస్ట్ ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా చేసుకుంటే. ఆనియన్స్ మనం ఫ్రై అయ్యేలోపు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, ఈ రెండు మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ వేసుకుందాం, కొంచెం 1 టేబుల్ స్పూన్. అన్నంలోకైనా బాగుంటుంది. కొయ్యగూర చాలా మంచిది హెల్త్కు. జొన్న రొట్టెలో కూడా బాగుంటుంది చాలా. ఫ్రై అయింది కదా, టమాటాలు వేసుకుందాం. టమాటా ఫ్రై అయిపోతుంది. కొత్తిమీర, కరివేపాకు మంచిగా వాష్ చేసుకొని టమాటాలతో పాటు వేసేస్తాను. నేను ఎప్పుడైనా వండేటప్పుడే వేస్తాను, ఎందుకంటే ఈ ఫ్లేవర్ కూరకు వచ్చేస్తుంది. ఏదో మనం డెకరేషన్ కోసమే కాదు కదా, ఈ రసం అంతా కూరలోకి వచ్చేస్తుంది. అందుకని నేను వండేటప్పుడే వేస్తాను. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ కూరలో కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. మనం కూర వండే దాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. ఈ టమాటా ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకని ఇవ్వాలి. దీంట్లో వాటర్ ఏం వేయద్దు, ఈ టమాటాదే గ్రేవీ వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా
మంచిగా ఉడికినాక అప్పుడు ఆకుకూర వేసుకున్నాం. చూడండి ఎంత మంచిగా ఉడికింది టమాటా. మనం వాటర్ ఏమి వేసుకోవద్దు ఆకుకూరలలో ఎక్కువ. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయి దగ్గరికి కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆకుకూర వేసుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకున్నాను నేను ఆకుకూర. ఎక్కువ వాటర్లో మనం వాష్ చేసుకోవాలంటే ఆకుకూర ఎప్పుడైనా ఇసుక ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఈరోజు పులిహోర పెట్టానండి మన ఇంట్లో. కలుపుకొని ఇంకొక 5 minutes ఉడికితే అయిపోతుందండి. ఇది ఒక 5 minutes ఉడికిపోతుంది. 5 minutes అయ్యింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అది ఉడకనప్పుడు కారం వేసుకోవద్దు. ఇది ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 3 minutes ఉంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లాస్ట్ మనం కూర అయిపోయిందండి. పులిహోర టమాటా కూర అయిపోయింది. ఇట్లా మనం దగ్గరికి ఏ ఆకుకూరనైనా ఈ విధంగా చేసుకుంటే జొన్న రొట్టెలకైనా, చపాతీలకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్గా. అయిపోయిందండి కంప్లీట్. ఈరోజు వేడి వేడి రైస్, పులిహోర ఇంకా పెరుగు. ఈరోజు మా ఇంటి రుచుల్లో పులిహోర వండానండి విత్ పెరుగు. ఇది ఈరోజు అండి మా ఇంట్లో ఫుడ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.